అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ఈ మధ్య చాలా మంది మాట్లాడారు ఇండస్ట్రీకి సంబంధించే. హీరోయిన్స్ కూడా ధైర్యంగా బయటకు వచ్చి తమకు ఏదైనా చేదు అనుభవాలు జరిగినా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కూడా బహిరంగంగా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారు. ఇక యంగ్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు అందరూ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఏంటంటే ఓ నిర్మాత అవమానంతో 6 నెలలు నరకం అనుభవించినట్లుగా చెప్పింది. అయితే ఎమోషనల్ కూడా అయిపోయిందనుకోండి. ఇంతకు ఆ అందాల భామ ఎవరు అంటే, ఆమెను వేధించిన నిర్మాత ఎవరు అన్న విషయానికి వస్తే మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న వారిలో విద్యా బాలన్ కూడా ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె ఎంతో సుపరిచితురాలే. అయితే విద్యా బాలన్ నటించిన 'డర్టీ పిక్చర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసిందనుకోండి. ఇక సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలోనూ నటించి మెప్పించింది విద్య. అయితే ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న విద్య తాజాగా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆ నిర్మాత ఎవరు ఏంటి అని. ఓ నిర్మాత తనను అవమానించాడని తెలిపింది విద్యా బాలన్. తాజాగా విద్య మాట్లాడుతూ ఓ నిర్మాత తన దగ్గరికి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. అండ్ ఒక సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడని, నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా చండాలంగా పిలిచాడు అని, ఆ మాటలు నన్ను ఎంతో బాధ పెట్టాయని చెప్పుకొచ్చింది. అండ్ ఆ అవమానంతో నేను దాదాపుగా ఒక 6 నెలల పాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదని చెప్పింది. అండ్ ఆ మాటలు నన్ను ఎంత బాధ పెట్టాయంటే నేను 6 నెలల పాటు నరకం అనుభవించాను అని కూడా అనింది. అంటే ఆ మాటలకు ఆ మనిషి అసలు బయటికి రాలేకపోయిందట. ఇలాంటి సంఘటనలు ఆమె కెరీర్‌లో చాలా జరిగాయని అంది. అండ్ అదే టైంలో బాడీ షేమింగ్ గురించి కూడా కామెంట్ చేశారట. ఇలా తనకి మలయాళంలో ఓ ఆఫర్ వచ్చిందట. అయితే ఆ సమయంలో సినిమా అనేది ఆగిపోయింది. ఏదైతే ఆఫర్ వచ్చిందో. దాంతో అందరూ కూడా తనని దురదృష్టవంతురాలు అన్నారట. ఏదో కారణంగా సినిమా ఆగిపోతే దానికి నేనెలా కారణమవుతానని. ఇలాంటివి నా కెరీర్‌లో చాలా జరిగాయని చెప్పుకొచ్చారు. అండ్ ఒక వ్యక్తి సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మాత్రమే ఆ స్టేజ్‌లో నిలబడి ఉంటారు. అండ్ మీకైనా అంటే అది ఏ రంగంలో అయినా సరే ఇటువంటివి చాలా సాధారణం అయిపోయాయి. కానీ అసాధారణం అనే స్థితి ఎప్పుడొస్తుందో ఏమో తెలీదు. అండ్ ఈ సంఘటనలకు సంబంధించి అసలు మీరెలా స్పందిస్తారు ఏంటి అనేది కామెంట్ చేయండి.